ఎంతో మంది మనసుల్ని దోచుకున్న బ్యూటీ వచ్చేస్తుంది దూసుకుంటూ లావణ్య త్రిపాఠి. కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి So Lavanya, welcome to Suma Adda. How are you? I am great. Always nice to see you and looking great as usual. I don't know. అదేంటో రోజు రోజుకి నా అందం అలా పెరిగిపోతూ ఉంటుంది. లావణ్య, నేను విన్నాను దట్ మీ నాన్నగారు లాయర్, మీ అమ్మగారేమో టీచర్, మీ సిస్టర్ కమిషనర్ అసిస్టెంట్. మీదేంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారా? కానీ ఇంతమంది అంత ఎడ్యుకేషన్ వైపు ఉన్నారు అంటే మీ మీద కూడా ప్రెషర్ చాలా ఉండుంటుంది. అదా కాదు, యాక్చువల్లీ దే గేవ్ us freedom to choose whatever we want. మన లావణ్య గారు అంతకు ముందు మిస్ ఉత్తరాఖండ్ కదా? మిస్ ఉత్తరాఖండ్ క్యాట్ వాక్ ఫ్రమ్ మిస్ ఉత్తరాఖండ్. ఇప్పుడు మ్యూజిక్ పులి మేకాలో మీరు చేస్తున్నటువంటి పాత్ర ఏంటి? ఏమైనా డిటెక్టివ్ కాదు, ఈ షోలో నేను కాప్ రోల్ చేశారనమాట. yes ma'am. ఇప్పుడు మనము గేమ్ లోకి వెళ్ళబోతున్నాము. మా షోలో 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి మీరు గేమ్ ఆడాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఇద్దరిని సపోర్ట్ చేస్తూ ఇటువైపు వాళ్ళు మీరందరూ మన లావణ్య గారి టీం ని, కోన గారి టీం ని సపోర్ట్ చేస్తున్నారా లేదా? రాజా గారు అండ్ సిరి టీం ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? మీది పులి టీము, వీళ్ళది మేక టీము. మేము గేమ్ స్టార్ట్ చేసే ముందు చిన్న వార్మప్ అన్నమాట. ఒక క్వశ్చన్ అడుగుతాము, ఎవరు ఆన్సర్స్ ఇంట్రెస్టింగ్ గా ఇస్తారో చూద్దాం స్టూడెంట్స్ లో నుంచి. ఎవరికి తెలివితేటలు ఎక్కువ? ఇది ఇవాల్టి మన క్వశ్చన్. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు, కానీ వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే లవ్ చేసి చూడు బిల్లు కట్టి చూడు అని మార్చేశారు. అవి వాళ్ళ తెలివితేటలు. వెంకట్ గారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది పాత మాట అండి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు, కానీ పిల్లల్ని కని చూడు, నీకు తెలుస్తుంది. మేము కాలేజ్ బంక్ కొట్టి డైరెక్ట్ గా మూవీకి వెళ్ళిపోతాం, కానీ వీళ్ళు కాలేజ్ బయట వాచ్మెన్ కి దొరికిపోయే వేస్ట్ ఫెలోస్. మా వాళ్ళు తెలివితేటలు ఎలా ఉంటాయంటే ఒకటే క్లాస్ లో ఒకటే డైలాగ్ తో ఇద్దరు అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాం. చెప్పండి. హాయ్ మ్యామ్, నా పేరు. ఇంతమంది కలిసి అరిచారంటే ఖచ్చితంగా మీరు సార్ అయి ఉంటారు. మాస్టారు మాస్టారు చెప్పండి మాస్టారు. ఒక డైలాగ్ తో ఒక క్లాస్ రూమ్ లో ఇద్దరు మందిని ఇంప్రెస్ చేస్తాడేమో గానీ అదే డైలాగ్ ఫేస్బుక్ లో పెట్టి 10 మందిని ఒకేసారి ఇంప్రెస్ చేయగలిగే తెలివితేటలు మావి. సార్ ఎందుకో వీళ్ళ తెలివితేటలు ఎక్కువ కనిపిస్తున్నాయి. యాజ్ ఏ లెక్చరర్ ఒకే రూమ్ లో ఇన్విజిలేషన్ చేస్తా 2 రూమ్ లో స్లిప్లు పట్టుకోగలిగే తెలివితేటలు మావి. మీరు పట్టుకున్నటువంటి స్లిప్పులు కాకుండా వేరే చోట్ల కూడా స్లిప్పులు పెట్టగలిగిన తెలివితేటలు మావి. రోజు కాలేజ్ కి 3 జతల టీ షర్ట్లు పెట్టుకుని వెళ్తాను. నా గర్ల్ ఫ్రెండ్ ఏది వేసుకొస్తే ఆ డ్రెస్ నేను మ్యాచ్ చేస్తా. అసలు మా కాలేజ్ లో సివిల్ డ్రెస్ ఎలా ఉండదు, అలాంటిది సివిల్ డ్రెస్ వేసుకుని ఇంప్రెస్ చేస్తాను. అలా ఉంటాయి వాళ్ళ తెలివితేటలు. దొంగ తెలివితేటలు. వాళ్ళ తెలివితేటలు ఎట్లుంటాయంటే వంటొచ్చా అమ్మ అని అడిగితే వేడి నీళ్ళు పెట్టడం తెలుసు అని చెప్తారు వాళ్ళు. కొత్తిమీరకి కరివేపాకు తేడా తెలియదు, వాళ్ళ తెలివి వాళ్ళది. తాగినా మేనేజ్ చేసి తెలివి మాది. వీళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే గర్ల్ ఫ్రెండ్ ఒకవేళ వాళ్ళకి మెసేజ్ చేసింది అనుకో, ఇంట్లో ఎవరు లేరు అని అంటే తలుపేసి పడుకో అని చెప్పే తెలివితేటలు వాళ్ళవి. వాళ్ళకి అమ్మాయిలు పడేసే తెలివితేటలు ఉన్నాయి, కానీ మేము 2-3తో సెటప్ మెయింటైన్ చేస్తూ కూడా దొరకని తెలివితేటలు మావి. ఇది దొంగ తెలివితేటలు. కానీ ఎందుకో సిరి నీ టీం బాగా కలిసి వచ్చింది నీకు.
ఓకే సరే అయితే గేమ్ మొదలెట్టేద్దామా. సో లెట్స్ స్టార్ట్. సుమా అడ్డ ఇక మొదలెడదామా. ఇటువైపు పులి టీమ్ సపోర్టర్స్ రెడీ, మేకా టీమ్ సపోర్టర్స్ రెడీ. పులి టీం ఒకసారి పులిలా శబ్దం చేయండి. ఇది నేను గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినప్పుడు పై బర్త్ లో ఉండేవాడు పెట్టిన గురక. ఎవరన్నా ఒకళ్ళు మీ పులులన్నీ నిద్రపోతున్నాయి. మేకలకైతే డోకా లేదు అసలు. మేక నో డోకా. అరవమ్మా అసలు ఇవి మేకలో గొర్రెలో అర్థం కావట్లేదు. సో ఈ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తం ఇందులో 4 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ సర్వే రౌండ్, రెండో రౌండ్ వర్కింగ్ స్టిల్స్ రౌండ్, మూడోది యాక్టివిటీ రౌండ్, నాలుగోది వచ్చేసి జాక్ పాట్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్ సర్వే రౌండ్ మొదలెట్టేద్దాము. ఈ రౌండ్ లో ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. రకరకాల ప్లేసెస్ లో క్వశ్చన్స్ అడిగి టాప్ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాం. టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ చేయాలి. ఇప్పుడు అదే ఈ రౌండ్. బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. రైట్ ఆన్సర్ అయితే మీకు 1 పాయింట్ వస్తుంది. ఎవరైతే లీడ్ లో ఉంటారో వాళ్ళు ఇంకొకళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. సో ఫస్ట్ సర్వే క్వశ్చన్, దానికి 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ 3 ఆప్షన్స్ చూసిన తర్వాత మీరు బజర్ ప్రెస్ చేయండి. ఎటువంటి సందర్భాల్లో మనకి అసలు నిద్ర పట్టదు? 1 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు, 2 లవ్ రిజెక్ట్ చేసినప్పుడు, 3 ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు. అండ్ మేక వాళ్ళు నొక్కారు. ఫస్ట్ బజర్ నొక్కింది ఎవరు అంటే పులి చెప్పండి. నువ్వు చెప్పు. లవ్ బ్రేకప్ అవుతున్నాం. నువ్వు చెప్పమ్మా. లవ్ రిజెక్ట్ చేసినప్పుడు. yes that's our answer. లవ్ రిజెక్ట్ చేసినప్పుడు. మీరేమనుకుంటున్నారు? నేను ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు. కానీ బజర్ నొక్కింది వాళ్ళు కాబట్టి పులి టీము, మీకు అవకాశం లేదు. కానీ ఒకవేళ రాంగ్ అయినట్టయితే మీరే లీడ్ లో ఉన్నట్టు. చూద్దాం. అంటే లవ్ రిజెక్ట్ అయినప్పుడు బాధపడిపోయి నిద్రపోరా అసలు. సో ఎనీవే మీకు 1 పాయింట్ అండి. పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఇప్పుడు. ఇప్పుడే కాదు, ఈ టీమ్ లో ఈ రౌండ్ లో 3 2 మీరు చెప్పేస్తే అప్పుడు వీళ్ళకి పనిష్మెంట్. సెకండ్ క్వశ్చన్, ప్రపంచం అంతం అయిపోవాలి అని మనం ఎప్పుడు కోరుకుంటాము? 1 భార్య లేదా భర్త పెట్టేటువంటి టార్చర్ భరించలేనప్పుడు, 2 పేరెంట్స్ మన మొబైల్ ని చెక్ చేస్తున్నప్పుడు, 3 చెయ్యని తప్పుకి అందరితో తిట్లు తింటున్నప్పుడు. సార్ మీరు చెప్పండి. పేరెంట్స్ మొబైల్ ని చెక్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే మా స్టూడెంట్స్ మొబైల్ మేము ఎప్పుడన్నా చెక్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు మాకు ఆ విషయం అర్థమవుతుంది. సార్ మీకు ఒక సంగతి అర్థం కావట్లేదు. మీ మొబైల్ చెక్ చేసినా మీ పరిస్థితి అదే. గర్ల్స్ ఎవరైనా చెప్పండి. పేరెంట్స్ మొబైల్ చెక్ చేసినప్పుడు. సో ఎస్ పేరెంట్స్ మొబైల్ చెక్ చేస్తున్నారు. సార్ మీరేమనుకుంటున్నారు? భార్య భర్త పెట్టి టార్చర్ భరించలేనప్పుడు. సార్ మీరు చెప్పిందే నిజమైతే ఈ పాటికి ప్రపంచం ఎన్నిసార్లు అంతమైపోవాలి తెలుసా? కాదు ఏమే భోజనం పెట్టి ఉండండి, షో అయిపోయిన తర్వాత పెడతాను. అసలు రాజీవ్ కి చెప్తున్నావా, ఆడియన్స్ కి చెప్తున్నావా? అసలు నేను రాజీవ్ ని ఇంత కూడా టార్చర్ పెట్టలేదు. కావాలంటే లావణ్య మీద ఒట్టేసి చెప్తున్నా. సో మీ ఆన్సర్ లాక్ చేసాము. ఎప్పుడు ప్రపంచం అంతం అయిపోవాలనుకుంటా పేరెంట్స్ మొబైల్ చెక్ చేసినప్పుడు. ఇది కరెక్టా కాదా చూద్దాం. ఈ రౌండ్ లో విశేషం ఏంటంటే మీకు 1 పాయింట్, వాళ్ళ పాయింట్ ఏం మీకు రాలేదు. 3వ ప్రశ్న, మనకి బాగా బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? 1 టీవీ లేదా మొబైల్ చూడడం, 2 ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం, 3 బుక్స్ చదవడం. మీకన్నా ఒక 1/2 సెకండ్ ముందే వాళ్ళు బజర్ నొక్కడం వల్ల వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది. పులి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం. that's what I thought. చెప్పు. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నప్పుడు. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు 3 1 కరెక్ట్ చెప్పడంతో వీళ్ళు లీడ్ లో ఉన్నారు. మీరు పనిష్మెంట్ ఇవ్వచ్చు వీళ్ళకి. వాట్ పనిష్మెంట్? సిరి ఆడిషన్స్ కి వస్తుంది. సిరి వాళ్ళ అమ్మగారు నేను. సిరి ఏమో ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్. నేను ఓవర్ యాక్షన్ మదర్. ఇవాళ ఎలాగైనా సరే ఈ ఆడిషన్ లో సక్సెస్ సాధించి నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోవాలి. పద కాళ్ళకి దండం పెట్టు. సార్ నమస్కారం. సార్ హీరోయిన్ ఆడిషన్ కి వచ్చింది. హీరోయిన్ అవకాశం కావాలండి. ఎవరు, మీకా ఆవిడగా? నేను యంగ్ గా కనిపిస్తాను కానీ నేను కాదు, నా కూతురండి. ఎవరు హీరో అండి? అసిస్టెంట్. ఓ అసిస్టెంట్ ఇంత అందంగా ఉంటే హీరో ఎలా ఉంటాడో అసలు.
అమ్మాయి ఎవరంటే రిసెప్షనిస్టా? Yes, ma'am. You want water? You want water? ఇప్పుడు స్టోరీ ఒక పల్లెటూరులో పల్లెటూరు వద్దు. మా అమ్మాయి పల్లెటూరులో అక్కడ ఉండేటువంటి ఆ వేడి అవన్నీ తట్టుకోలేదు. టౌన్ సిటీ ఏదైనా పెట్టండి. పోన్లే టౌన్ లో బాగుంటది కదా పాప? బాగుంటది. మా అమ్మ కూడా రావడానికి బాగుంటది. మా అమ్మ కూడా రావడానికి బాగుంటది. ఒక టౌన్, ఒక అనాథ, ఒక కుక్క. ఆ కుక్కకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకన్నా కుక్కకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్టుందమ్మా. బాగుంటుంది. ఈ మధ్య కాలంలో వింతవే జనాలు ఎక్కువ చూస్తున్నారు. కుక్కకి బాయ్ ఫ్రెండే బెటర్. అయినా నీకెందుకే బాయ్ ఫ్రెండ్? వాడు చచ్చూరుకుంటాడు. సార్, మా అమ్మాయి చంద్రముఖి డాన్సులు అవి ఎలా చేస్తుందో అచేవి. బాబాయ్ బాబాయ్ రాట్లేదండి. ఎలా చేసిందా మా పాప? ఇప్పుడు మీది మెంటల్ ఫ్యామిలీయా? ఎలా తెలిసిపోయిందమ్మా? ఇమోషనల్ సీన్స్ కూడా మా పాప బాగా చేస్తుంది. మీకు కావాలంటే ఎడమ కంటి నుంచి 3 చుక్కలు తెప్పిస్తా చూడండి. అమ్మ లెన్స్ పెట్టుకున్నాను. మా అమ్మాయి వాళ్ళ లెన్స్ పెట్టుకుందంట. నేను చేసి చూపిస్తాను మా అమ్మాయి ఎలా చేయగలదు. చూపించండి. అమ్మ నిజం చెప్పు, నువ్వు లెన్స్ పెట్టుకోలేదు కదా? నేను లెన్స్ పెట్టుకోలేదు. ఇది నన్ను ఇంట్లో పెట్టే టార్చర్ గుర్తొచ్చి ఏడ్చా. మాకు హీరోయిన్ రెడీగా ఉంది. హీరోయిన్ రెడీగా ఉన్నప్పుడు ఎందుకు సార్ ఆడిషన్ పిలిచారు? హీరోయిన్ తల్లి కోసం అనుకున్నాం యాక్చువల్ గా. ఊరుకోండి సార్, మా అమ్మాయి ఇంకా అమ్మ పాత్రలు చేయడానికి రెడీగా లేదు. నేనేం చేస్తాను? ఇప్పుడు పులి టీం లీడ్ లో ఉన్నారు. మేక టీం హలీం అవడానికి రెడీగా ఉన్నారు. అయినా పర్వాలేదు, మనకి ఓవరాల్ గా 4 రౌండ్లు ఉన్నాయి. అందులో ఒకటి మాత్రమే అయింది. ఇప్పుడు 2వ రౌండ్ మొదలు పెడుతున్నాము. ఇది వర్కింగ్ స్టిల్స్ రౌండ్. ఈ రౌండ్ లో మేము సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్ చూపిస్తాం. అది ఏ సినిమానో బజార్ కొట్టి చెప్పాలి. ఇందులో కూడా 3 ఉన్నాయి క్వశ్చన్స్. ఎవరైతే ఎక్కువగా చెప్తారో వాళ్ళు ఇంకొకరికి పనిష్మెంట్ ఇస్తారు. వర్కింగ్ స్టిల్ 1. ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? సో చెప్పండి. సన్ ఆఫ్ సత్యమూర్తి. ఇది కరెక్టా కాదా చూద్దాం వెంకట్ గారు. ఓకేనండి, రైట్. 1 పాయింట్ వచ్చేసింది. పులి. ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? త్రివిక్రమ్ గారు అనుకుంటున్నారు. అబ్బాబ్బా సిరి ఎంత అందంగా ఉంది. పక్కన బ్రహ్మానందం గారు అందంగా ఏడుందా? యావరేజ్ గానే ఉంది, యావరేజ్ గానే ఉంది. వెనకాల అల్లు అర్జున్ గారు, అమ్మయ్య వీళ్ళు నా లావణ్య జోలికి రాలేదు. క్రియేటివిటీ పీక్స్. ఇంకా తుమా గారు చాలా అందంగా ఉన్నారు. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అని బ్రహ్మానందంగా చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు మీరిద్దరు ఏం మాట్లాడుకుంటే నాకు సంబంధం లేదండి. మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు సంబంధం లేదండి. నా కళ్ళకి మాత్రం స్నేహానే అందంగా కనిపిస్తుందండి అన్నారు ఆయన. రెడీ, బజర్ రెడీ. ఓకే, ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాలోది? ఓకే, సిరి. నా ఫేవరెట్ మూవీ అక్క భలే భలే మగాడు. భలే భలే మగాడి. ఓయ్, కరెక్టా కాదా చూద్దాం. మేకలకు ఒక పాయింట్ వచ్చింది, పులికి కూడా ఒక పాయింట్ వచ్చింది. చెప్పండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? లావణ్య గారి ఇన్నర్ వాయిస్ ఏంటంటే వీళ్ళేంటి సీన్ చేయకుండా ఐస్ క్రీమ్ బండి దగ్గర మీటింగ్ పెట్టారు. కొంపతీసి సినిమా మానేసి ఐస్ క్రీమ్ బండి పెడతారా ఏంటి? ఓకే, నెక్స్ట్. మారుతి గారు అంటున్నారు నాన్నగారికి ఎండ బాగా ఎక్కువగా ఉంది, ఐస్ క్రీమ్ తిందామంటున్నారు. నాన్నగారు అంటున్నారు అవును మాస్టర్ బాగా ఎండగా ఉంది తిందామంటారు. వెనక లావణ్య మేడం ఏమో వీళ్ళేంటి నన్ను ఇంత హాట్ గా పెట్టుకో ఎండ హాట్ గా ఉంది అంటారు. మారుతి గారు అంటున్నారు లావణ్య చాలా కోపంగా చూస్తుంది అంటే, నాని గారు అంటున్నారు అందుకే కదా ఐస్ చేయడానికి ఐస్ బండి ముందుకు వచ్చాను అని. ఎందుకే మీరేమనుకుంటున్నారు అక్కడ చెప్పండి. నాకు యాక్చువల్లీ ఇప్పుడు కూడా గుర్తుంది. నేను ఏం అనుకున్నాను అప్పుడు, లోపల నిజంగా ఐస్ క్రీమ్ ఉందా లేదా డమ్మీ. సరే, ఇప్పుడు ఇటు వన్ను పులి మేక ఇది ఎవరు చెప్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. లాస్ట్ అండ్ ఫైనల్ వర్కింగ్ స్టిల్ సినిమా ఏంటో చెప్పండి. మీకన్నా ఒక సెకండ్ ముందు నొక్కారు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. గీతాంజలి సినిమా అవునా కాదా చూద్దాం.
ఏమనుకుంటున్నారు? అక్కడ ఎవరెవరు ఉన్నారు? కోనా వెంకట్ గారేమో నేను లావణ్య కలిసి సినిమాలో హీరో హీరోయిన్ లాగా చేద్దాం అనుకుంటున్నాము, మీరు ఏమంటారా అని చెప్పి అడుగుతుంటే, శంకర్ ఇంకా రాజేష్ గారు ఏమో మీరే రైటర్ ఇంకా ప్రొడ్యూసర్ కదా గురించి, మీరు ఎలా అంటే అలాగా అని చెప్పాను. చెప్పండి. కోనా సార్ వచ్చేసి ఎందుకంత భయపడుతున్నారు, నిజం చెప్పండి లేకపోతే బెల్ట్ తెగుద్ది అంటారు. రాజేష్ సార్ ఇంకా శంకర్ సార్ వచ్చేసి సుమాక్ అని మేకప్ లేకుండా చూసాం సార్ ఇందాక అనేసి. మీరు చెప్పండి కోనా గారు, అక్కడ ఏం జరుగుతుంది డిస్కషన్? మీరు భయపడాల్సింది దెయ్యాన్ని చూసారా, నన్ను చూసి కాదన్నా. ఈ రౌండ్ లో పులి మేకా మధ్యలో జరిగిన కాంపిటీషన్ లో మేకా టీం లీడ్ లో ఉండడం వల్ల మీకు 2 పాయింట్లు అండ్ మీరు ఒక పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ ఈసారి పనిష్మెంట్ ఏంటి అంటే, మీది వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ, మీరు ఆ కంపెనీని రన్ చేస్తున్నారు, మీ దగ్గరికి పెళ్లి కోసం అని వస్తున్నారు వాళ్ళు, ఓకేనా? నాది గ్యారంటీ వెడ్డింగ్ ప్లానర్స్ కి స్వాగతం. సో ఇది వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ, నేను మేడం అసిస్టెంట్. మీది నాది కాదు. మేము పెళ్లి చూపుల దగ్గర నుంచి సీమంతం వరకు జరగబోయేటువంటి ఎలాంటి ఫంక్షన్స్ కైనా మేడం ది గ్యారంటీ. డివోర్స్ గ్యారంటీ. హాయ్ మ్యామ్, నాకు రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ స్టైల్లో మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. మేము ఎంత డిఫరెంట్ గా మ్యారేజ్ చేస్తామంటే, భూమి మీద కాదు, ఆకాశం మీద కాదు, మధ్యలో విశంకు స్వర్గంలో పెళ్లి కొడుకేమో పెళ్లి కూతురు 2 కాళ్ళ మీద ఇలా పడుకొని ఇలా ఉంటే, అప్పుడు ఇలా తాళి. ఎలాంటి అమ్మాయి కావాలి? మల్టీ టాలెంటెడ్, వెల్ సెటిల్డ్, స్పెషల్ గా ఉండే. మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ జరగట్లేదే, బట్ డెఫినెట్లీ ట్రై చేద్దాం. ఓకే, రిసెప్షన్ దగ్గర సార్ ఉంటారు, డబ్బులు కట్టేసి. నెక్స్ట్ అసలు నడిచొచ్చే పెళ్లి కొడుకులా లేడు మేడం అసలు. మీకేంటి రిక్వైర్మెంట్ చెప్పండి. మంచి ఫారెన్ అమ్మాయి కావాలి మేడం. లాస్ట్ టైం మీరు పటాయా వెళ్ళినప్పుడు ఒక 2-3 ఫోటోస్ ఉన్నాయి కదా, అది అమ్మాయి కాదు అబ్బాయి. మేము ఎంట్రీస్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ ఉన్నాము. మీ ఎంట్రీ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆ పెళ్లిలో మండపంలోకి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు పై నుండి కిందికి డ్రోన్ పోవాలి. ఓ, మీరు పోనక్కర్లేదుగా. సరే, మేము ఫారిన్ అమ్మాయిని చూసి వెతికి మీకు చెప్తాము. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏం లేదు మేడం కి అయితే చాలా లాంగ్వేజెస్ వచ్చాయి. ఒకసారి మీరు చైనీస్ మాట్లాడండి. చాప్సీ, చౌమీన్, మంచూరియన్. మెనూ చెప్పినట్టుంది. ఇటు రండి, అక్కడ సార్ ఉన్నారు కదా, 1 lakh కట్టేసి వెళ్ళండి. ఫారిన్ సంబంధం అన్నారు కదా, అందుకని. నెక్స్ట్ మేడం, ఇవాళ లాస్ట్ అండ్ ఫైనల్. నాకు లావణ్య త్రిపాఠి లాంటి అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి అంటే కన్యాశుల్కం ఇవ్వాల్సి ఉంటుంది. నా జీవితాన్ని ఇచ్చేస్తాం మేడం ఆమె కోసం. ఒకవేళ ఆవిడ అలిగితే ఏం చేస్తావు చెప్పు? బయటికి తీసుకెళ్తావు రొమాంటిక్ డేట్ మీద. అలిగిందే నీకు రొమాన్స్ లేదని. మంచి అబ్బాయి కదా, కానీ మీ నాన్నగారు ఒప్పుకోవట్లేదు. మీ అడ్రస్ ఇవ్వండి ఒకసారి, మీ నాన్నగారితో నేను వచ్చి మాట్లాడతా. ఓకే అయితే సరే, బాయ్. మేడం, మీ మ్యారేజ్ ప్లాన్స్ ఏంటి మేడం? ఎప్పుడు చేసుకుంటారు మీరు? నాకు తెలీదు. నాది గ్యారంటీ, చేసుకోండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. మూడో రౌండ్ లోకి వచ్చేసాము. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు, సెకండ్ రౌండ్ మీరు గెలిచారు. చూద్దాము ఈ మూడో రౌండ్ లో ఎవరైతే గెలుస్తారో 4వ రౌండ్ లో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం గెలుచుకుంటారు వాళ్ళు, జాక్పాట్ రౌండ్. సో ఈ రౌండ్ లో రూల్స్ ఏంటి అంటే, ఒకళ్ళకేమో కళ్ళకు గంతలు కట్టేస్తాం మీ టీమ్ లో నుంచి, ఇంకొకళ్ళు అక్కడ నించొని వెనకాల పోస్టర్ లో వచ్చినటువంటి జంతువు సౌండ్ చేసి వీళ్ళతో ఆ జంతువు ఏంటో చెప్పించాలి. మేము ప్రతి టీం వాళ్ళకి 2 minutes టైం ఇస్తాం. ఎంత క్విక్ గా వాళ్ళు ఒక పోస్టర్ చెప్పేస్తే నెక్స్ట్ పోస్టర్ కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు నేను లావణ్యకి కళ్ళకు గంతలు కట్టేస్తున్నాను. కోన వెంకట్ గారు, మీరు అన్ని జంతువులను ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే ఇటువైపు ఏమో మేము సిరి చెప్పాలి, రాజా గారికి కళ్ళకు గంతలు కట్టేస్తాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేద్దాము. సార్, సో నేను యువర్ టైం స్టార్ట్స్ నౌ అనగానే అక్కడ పోస్టర్ వచ్చేస్తుంది. మీరు అడ్డమైన జంతువులు ఎవరు కదా. ఆ జంతువు పేరు మాత్రం చెప్పకూడదు మీరు, అది లావణ్య అనే చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డాంకీ. డాగ్.
అదేంటో నాకే తెలియదు. ఓకే నెక్స్ట్ పోస్టర్. Peacock? No. Oh, okay, chimpanzee. Yes, same family. Monkey. Snake. I don't know. Cow. I don't know. నెక్స్ట్ పోస్టర్. Meow. Cat. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పోస్టర్. Back. No. Back. Chicken? No. Swan. Yes. రైట్ ఆన్సర్. Koel. Same family. Same family. Koel. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. Sparrow. Good. ఓవరాల్ గా 5 చెప్పారండి మీరు. వీళ్ళు 5 చెప్పారు 2 minutes లోపల. చూద్దాము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది ఎట్లా అరుస్తుంది? చింపాంజీ, మంకీ, బఫెలో. నెక్స్ట్. ఓకే నెక్స్ట్ పోస్టర్. కౌ. నెక్స్ట్. కౌ కాదు. Buffalo. ఓకే రైట్. ఎలిఫెంట్. రైట్ ఆన్సర్. నెక్స్ట్. పిజన్. నో. క్యాట్. నెక్స్ట్. ఓకే నెక్స్ట్ పోస్టర్. ఓన్లీ సౌండ్స్. కోయిల పాడుతుంది అనుకుంటున్నావు ఏంటి? అంటే ఇది ఎప్పటి నుంచి ఇలా పాడుతుంది నాకు అర్థం కాలే. వర్కౌట్ అవ్వట్లేదు. నెక్స్ట్. డక్. రైట్ ఆన్సర్. గోట్. అందులో ఇంకో రకం. ఇది గోటే కదా? అది గొర్రె. అడవి జాతులు మాకు తెలియదు. దీంతో కలిపి 4. సిరి నాకు డౌట్. ఆ ఈగలు వచ్చినప్పుడు ఏదో పాడావేంటది? అది పక్కన పెట్టు. ఫస్ట్ పందిని ఎట్లా చేసావు ఒకసారి చూపించు. పంది నువ్వు మూతి పెడితే సరిపోతుంది. సౌండ్ నాకు తెలియాలి. సో అలాగా ఇప్పుడు మన పులి టీం విన్ అయ్యారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్పాట్ రౌండ్ లోకి వెళ్లే ముందు కొంచెం ఆట విడుపు. ఓకేనా? మీరు ఎలాగో కూర్చున్నారు కాబట్టి అలా ఊరికే కూర్చుంటే ఏం బాగుంటుంది. ఒక ర్యాపిడ్ ఫైర్ అడిగేద్దాం. ఏమంటారు? ఓకేనా? ముందు మనం ఇటు నుంచే మొదలెడదాం. రాజా, ఈ డైరెక్టర్ తో వర్క్ చేయాలి అని రాసిపెట్టి ఉండాలి అని ఎవరి గురించి చెప్తారు? త్రివిక్రమ్ గారా, శేఖర్ కమ్ముల గారా? శేఖర్ కమ్ముల. అంటే త్రివిక్రమ్ గారితో రాసిపెట్టక్కర్లేదు అనమాట. ఇంట్లో పనిచే కదా. అదే ఎక్కువ రాసి పెట్టున్నారు సార్. ఆయనతో ఇంకా వర్క్ చేయలేదు. త్రివిక్రమ్ గారితో, శేఖర్ గారితో చేశాను. వీళ్ళల్లో ఎవరి స్క్రీన్ ప్రెజెన్స్ మ్యాచ్ చేయడం మీకు చాలా ఈజీ? ఏ రామ్ చరణ్ గారు, బి అల్లు అర్జున్ గారు. అంటే క్వశ్చన్ అలా ట్విస్ట్ తో తయారు చేస్తుంటారు మీరు. The question is twisted just like the anchor. రామ్ చరణ్ గారితో స్క్రీన్ ప్రెజెన్స్ మ్యాచ్ చేయడం ఈజీ అంటే మరి అల్లు అర్జున్ గారితో మ్యాచ్ చేయడం సరేనండి. మీ ఆన్సర్స్ అన్ని అయిపోయాయి. సిరి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఒక హీరో ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అంటే వీళ్ళల్లో ముందు ఎవరి ఆటోగ్రాఫ్ తీసుకుంటారు? ఏ మహేష్ బాబు, బి పవన్ కళ్యాణ్. ఇది గ్యారంటీ thumbnail మ్యాటరే. ఇద్దరు నా ఫేవరెట్ హీరోస్ అక్క. క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. నువ్వే వెతుకు ఆలోచించే. పవన్ కళ్యాణ్ గారు. మహేష్ బాబు ఆటోగ్రాఫ్ అంటే సిరికి ఇష్టం లేదన్నమాట.
వర్క్ చేస్తే ఈ డైరెక్టర్ తో ఖచ్చితంగా వర్క్ చేయాలి అని ఎవరి పేరు చెప్తారు? ఏ సుకుమార్ గారు, బి పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు, బికాజ్ నేను పెద్ద ఫ్యాన్ పూరి సార్, పూరి మైక్ పూరి సార్ కి. ఇది తమ్ముడే ఇది తమ్ముడేలే. ఇది తమ్ముడేలేనండు. పూరి మాయా. ఓకే, థ్యాంక్ యూ కోన వెంకట్ గారు. క్రియేటివిటీ అనే పదం చెప్పగానే మీకు ముందు గుర్తొచ్చే డైరెక్టర్ ఎవరు? ఏ బాబీ గారు, బి పూరి జగన్నాథ్ గారు. పూరి పూరి వీళ్ళల్లో ఏ హీరోకి రైటింగ్ చేయడం మీకు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది? ఏ చిరంజీవి గారు, బి బాలకృష్ణ గారు. చిరంజీవి గారు, ఎందుకంటే వాల్తేరు వేరే అండి ఇప్పుడే. ఓకే, థ్యాంక్ యూ సార్. లవణ్య, వెల్కమ్ టు ద థంబ్నెయిల్ రౌండ్. మీ క్వశ్చన్, మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అని అడిగితే మీరు ఎవరి పేరు చెప్తారు? ఏ నాని, బి వరుణ్ తేజ్. Wow, I'm surprised with the question. I'll say Varun. అంటే దసరా సినిమాలో నాని కొంచెం బొగ్గు పూసుకొని తిరుగుతున్నారనేగా? Nani is cute. You're smart. నెక్స్ట్ క్వశ్చన్, ఈ డైరెక్టర్ వర్కింగ్ స్టైలే వేరు అని ఏ డైరెక్టర్ గురించి చెప్తారు? ఏ మారుతి గారు, బి హను రాఘోపుడి గారు. I'll say Hanu because he's extremely talented. హను గారు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. దొరికేసింది తమ్ముడు. Maruti sir is also very talented. అది అక్కర్లే మాకు. I'm not talking about Maruti garu ikkada. Vere ante కొంచెం ఇది క్లాసిక్ గా కూడా చేశారు. And then my first movie very special. మీరు ఎన్నన్నా అదే తీసుకుంటారు. సరే, ఇది కంటిన్యూ చేస్తూ మేము కొన్ని హీరో పిక్చర్లు చూపిస్తాం. ఒక ట్యాగ్ చదువుతాను, అది ఎవరికి ఇస్తారో చెప్పాలి మీరు. ఓకేనా? ఆ హీరో పిక్చర్స్ ప్లీజ్. ఓకే, ఫస్ట్ షూటింగ్ టైమ్ లో బాగా ఎంటర్టైన్ చేసేది ఎవరు? Actually Tej. సాయిధరం తేజ్. బాగా ఫ్లర్ట్ చేసేది ఎవరు? Flirt. ఏంటి నోబడియా? అబ్బా చా. No one flirts with me. అంటే దాని అర్థం ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఫ్లర్ట్స్ అని. ఫుడ్ కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎవరు? Chaitanya talks about food. I think he can cook also. కానీ రామ్ నా కోసం చేశారు actually. So I think రామ్. చాలా అమాయకమైనటువంటి పర్సన్ ఎవరు? Who's innocent? Adi is innocent. అది ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అస్సలు సంబంధమే లేని వ్యక్తి ఎవరు? Varun is one. He has a great sense of humor. కానీ normal people think he's very silent. సీరియస్ కనబడతాడు, బట్ ఆఫ్ స్క్రీన్ ఇస్ వెరీ ఫనీ, Yeah. వెరీ జోవియల్. Who is like people, his friends, is extremely funny. కోన వెంకట్ గారు, ఇప్పుడు మిమ్మల్ని మేము చాలా పెద్ద రైటర్ గా ఇలా అంత ప్రొడ్యూసర్ గా చూస్తూ ఉన్నాం, కానీ మీకు కూడా లైఫ్ లో ఒక చాలా డౌన్ మూమెంట్ ఉండిందంట కదా? దాంట్లోంచి మీరు ఎలా ఓవర్కమ్ చేసి బయటకు వచ్చారు? డౌన్ మూమెంట్ అంటే నేను ఒక 30 స్లీపింగ్ పిల్స్ కొనుక్కున్నాను. What? And 1 water bottle. Went to Marina Beach. I've decided to commit suicide. Then అక్కడ ఒక అమ్మాయిని చూసా. అమ్మాయికి 2 చేతులు 2 కాళ్ళు లేవు. అమ్మాయికి మేబీ 7-8 years అండ్ బ్రదర్ ఒక 12 years. ఇప్పుడు ఒక బండి మీద వీల్ కార్ట్ కూర్చోబెట్టి ఆ అమ్మాయిని తోస్తున్నాడు. అన్ని హార్ట్ షేప్ బెలూన్స్ దానికి కట్టున్నాయి. బీచ్లో తిరుగుతూ అన్న బెలూన్ కొనుక్కోనా, బెలూన్ ఫుల్ ఆఫ్ లైఫ్, స్మైల్, అంత లైఫ్. అసలు నేను షాక్ అయిపోయా. అమ్మాయికి 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. అటువంటి పొజిషన్లో కూడా అంత సంతోషంగా ఉండొచ్చా అని అనిపించి ఒక్కసారి టాబ్లెట్స్ అని అవతల పడేసా. దెన్ ఐ వాక్ బ్యాక్ హోమ్. నేను తిరిగి ఇంటికి వచ్చా. నాకు ఇమీడియట్ గా నాకు రైటర్ గా ఛాన్స్ వచ్చింది. రాంగోపవరం సినిమా, సత్య సినిమాకి అది రైటర్. ఆ రాత్రి ఆ అమ్మాయిని చూసుండకపోతే నేను ఈ రోజు ఇలా కూర్చునేవాడిని కాదు. నేను రియల్లీ థ్యాంక్స్ దట్ గర్ల్. She was my goddess. నైస్. మన లైఫ్ లో కూడా అలాగే గాడెస్, గాడ్స్ ఎదురుపడుతూ ఉంటారు. ఓకే, సో మనం జాక్పాట్ రౌండ్ లోకి వెళ్లే ముందు అమ్మ వచ్చేసావని నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ముసలి ఎందుకు వచ్చారు ఇక్కడి నుంచి? బయలుదేరండి. ఒక్క నిమిషం, ఇది టైటానిక్. 4-5 టానిక్లు తాగితే గానీ నువ్వు నిలబడలేవు. మళ్ళీ ఇది టైటానిక్ అనే
ఇదేం గెటప్? సరిగా చూడు, ఐఎమ్ రోజ్. బాగుంది కదా డ్రెస్? చాలా బాగుంది, కానీ రాత్రిపూట బయట తిరక్కు. నిన్న నైట్ నా కల్లోకి ఎవరు వచ్చారో తెలుసా? ఎవడొచ్చాడు? నా కల్లోకి మా ఆయన వచ్చారు. జాక్. యాక్చువల్లీ ఈ రోజు ఈ షోకి వస్తారని చెప్పారు. రాలేదు, వెళ్ళిపో. ఆయన వచ్చారో ఏమో, ఎక్కడ ఉన్నారు? ఓ, ఇప్పుడు ఇది టైటానిక్, నువ్వు మునిగేవా? ఆయన లాగాడా? వచ్చారు. సుమా, నా టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయిందో తెలుసా? నువ్వు ఎక్కుంటావు, అది మునిగి ఉంటది. దాంట్లో ఈ చిత్రం ఏమున్నది బామ్మ? బామ్మ, నాకు డౌట్. ఆ టైటానిక్ లో చాలా మంది మునిగిపోయారు కదా, నువ్వు మాత్రం ఎలా బతికి బయటపడ్డావు? ఆ రోజు పాపం అందరూ కాపాడడానికి ఒకే ఒక లైఫ్ బోట్ ఉంది. ఆ బోట్ మీద నేను ఎక్కా. ఆ తర్వాత ఎక్కడానికి వేరే వాళ్ళకి ప్లేస్ లేదు, అంతేగా? పులి మేకలో పులి రాజా గారంటే నేనే మేక. ఇప్పుడు తినమంటదా ఏంటి? ఈ సినిమాలో హీరోయిన్ గా బామ్మని అడిగారంట మేడం. ఆవిడ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గారు. నేను కూడా లావణ్య అని అంటారు. నిన్ను లావున్నావు అన్నారు, లావణ్య అనలేదు. బామ్మ, ఇప్పుడు ఏంటంటావు? నువ్వు రోజు ఈయన జాక ఒక టైటానిక్ పోజ్ కావాలంట బామ్మకి. ఎందుకంటే మీరు అనావశ్యంగా మునిగిపోయారు. నువ్వే ముంచేసావు. సరే, ఆ పోజ్ అంటే ఏదోటి చేసేస్తే జాక్ గారు. సుమా, మమ్మల్ని ఇద్దరు ఇలా చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? చిన్నపిల్లోడిని దారుణంగా టార్చర్ చేస్తున్న ఉన్నావు. నాకు ఒక మంచి ఐడియా ఉంది. ఆ సేమ్ టైటానిక్ నుంచి ఒక చిన్న సీన్ చేద్దాము. నేను రోజ్, మీరు జాక్. ప్రవీణ్, నువ్వు ఒక షిప్ డ్రైవర్. సుమా, ఇందులో నువ్వు నా అమ్మ. బేసిక్లీ ఏంటంటే నా అమ్మ నా పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు. ఐ డోంట్ లైక్ ద మ్యాచ్. ఆ ఫ్రస్ట్రేషన్ లో అక్కడ వెళ్ళి నేను దూకుతాను. జాక్, యు కమ్ టు కాపాడ్ మీ. ఓకే? అంటే టైటానిక్ లో సీన్. నేను డ్రైవర్ రా. పోతాంది షిప్. ఎందుకు ఎవరు నిన్ను ప్రేమించలేదు సరిగా? నా అమ్మ చూసిన సంబంధం నాకు అస్సలు నచ్చలేదు. నేను దూకుతా. నేను దూకుతా. త్వరగా దూకే. నేను దూకుతా. అమ్మా, నువ్వు ఇటు నిలబడితే అటు షిప్పులేసింది వెనక. మేడం, నా దగ్గర ఒక సినిమా స్టోరీ ఉంది. సార్, మీకు చెప్పడం మర్చిపోయాను. నేను సుమా అడ్డా అని ఎప్పటి నుంచి అయితే పెట్టాను. మా బామ్మను దాని పనివాడు ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చేస్తున్నారు. సారీ, డోంట్ మైండ్. వాడేమో ఏవో పిచ్చి కథలు రాస్తూ ఉంటాడు, ఒకటంట వినిపిస్తాడు. స్టోరీ ఏంటంటే, మన హీరోయిన్ కి డాన్స్ రాస్తారు, హీరోకి డాన్స్ వస్తుంది. ఆ హీరో డాన్స్ నేర్పుతాడు. ఏంటేంటి హీరో విన్నా? అంటే మా లాంగ్వేజ్ వేరు సార్, వేరే లాంగ్వేజ్ లో తీస్తాను మనం ఇది. ఇప్పుడు ఆమె డాన్స్ నేర్చుకుంటది. ఆ కాలేజీలో వెళ్ళి ఆమె కప్పు కొడుతుంది. ఆ తర్వాత నీకు చెప్పు పడుతుంది. మీరు కాంట్రాస్ట్ స్టేషన్ దెబ్బతింటాందండి. అప్పుడు ఆ హీరోయిన్ తీసుకొని పెంట్ హౌస్ లో పెట్టుకుంటది. నిన్ను కోరి. అది కాదు మాది. మరేంటి? నాది నన్ను కోరి. ఈ కథను ఎలానైనా సినిమా తీసేయాలి సార్. ఇక్కడ పోయేలా లేరు, ఒక ఇద్దరు రారా ఇక్కడికి. బాడీ గార్డ్లా వీళ్ళు బాడీ గార్డ్లా? ప్లీజ్ వదిలేయండి. ఇందాక లీడ్ లో ఎవరున్నారు? పులి టీమే ఉన్నారు కాబట్టి క్వశ్చన్ ని సెలెక్ట్ చేసేటువంటి ఛాన్స్ మీకే వచ్చింది కాబట్టి మీ టీము మీరిద్దరు ఇక్కడ నేలపైనే ఉంటారు. కానీ అటు పులి టీం నుంచి ఒకళ్ళు, ఇటు మేక టీం నుంచి ఒకళ్ళు గాలిలోకి వెళ్తారన్నమాట. కొనగారు, మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా టీం నుంచి సతీష్. మీ టీం నుంచి? ఫస్ట్ నుంచి ఎనర్జెటిక్ గా ఉన్నాడు కాబట్టి చక్రిని పిలుద్దాం అనుకుంటున్నాం.
లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ కి వచ్చేసాం. సో ఈ రౌండ్ లో మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి పులి టీం వాళ్ళు నేను 4 క్వశ్చన్స్ చూపిస్తాను. అందులో నుంచి క్వశ్చన్ సెలెక్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే మీకు ఉంటుంది. సో మీరిద్దరే సెలెక్ట్ చేయాలి క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి ఎవరైతే ఎక్కువ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ చెప్తారో వాళ్ళు విన్ అవుతారు. పైన మేము కట్టేసినటువంటి డబ్బులు. అయితే ఇక్కడ బజర్ కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళ టీమ్మేట్ ఎన్ని చెప్తారు అనేది వాళ్ళు చెప్పొచ్చు. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లల బ్యాగ్ లో ఎన్ని వస్తువులు ఉంటాయి అంటే మా వాడు 8 చెప్తాడు అని మీరు చెప్పొచ్చు. మీరేమో లేదు లేదు మా వాడు 9 చెప్తాడు అని చెప్పొచ్చు. ఫైనలీ నేను 1 2 3 కౌంట్ డౌన్ చేసే టైం కల్లా ఎవరైతే ఎక్కువ నంబర్ దగ్గర లాక్ చేశారో ఆ టీం పార్టిసిపెంట్ చెప్పాల్సి ఉంటుంది 30 సెకండ్స్ లోపల. మీ క్యాండిడేట్ చెప్పకపోతే మేము గెలుస్తాం, Correct. మా క్యాండిడేట్ చెప్పకపోతే వాళ్ళు గెలుస్తారు. సో ఇప్పుడు మనం డబ్బుల్ని కిందకి ఆహ్వానిద్దామా? అమ్మా పరమాత్మ పైసల్. ఇప్పుడు పైసల్లో పరమాత్మ కిందకి వచ్చింది కాబట్టి కింద ఉండేవాళ్ళు పైకి వెళ్ళాలి. సో గ్రీన్ రిబ్బన్ కోన గారు మీ పులి టీము అండ్ రెడ్ రిబ్బన్ మేకా టీమ్. కోన గారు మీకే ఛాన్స్ ఉంది క్వశ్చన్ ఏంటో సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ ద క్వశ్చన్స్ ఆర్: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు చెప్పండి, ఆ అనే అక్షరంతో వచ్చేటువంటి మనుషుల పేర్లు చెప్పండి, లవర్స్ పిలుచుకునే ముద్దు పేర్లు చెప్పండి, భారతదేశంలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ పేర్లు చెప్పండి. ఇందులో ఏది సెలెక్ట్ చేస్తారు? ఆ అన్న అక్షరంతో వచ్చేటువంటి పేర్లు. మీరు ఇప్పుడు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం వచ్చిందే కానీ వాళ్ళిద్దరిలో కల్లా ఎవరు చెప్తారు అనేది మీలో నుంచి ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి మీరు ఛాలెంజ్ చేయాలి. ఓకేనా? సో రెడీ? నేను 1 2 3 గో అన్న తర్వాత ఎవరైనా కొట్టొచ్చు. సో నేను చెప్తాను 1 2 3 గో. లావండి. మీ వాళ్ళు ఎన్ని చెప్తారు? మినిమం 10. మీరు కావాలంటే ఛాలెంజ్ చేయొచ్చు. చక్రి will tell 11. చక్రి 11 చెప్తాడు. 12 చెప్తాడు సతీష్. పులి టీం వాళ్ళు 12 అంటున్నారు. మేక 13 ఒకటోసారి. 14 చెప్తాడు. పులి టీం 14. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. 14 పేర్లు. నీకు 30 సెకండ్స్ టైం ఉంది సతీష్. నువ్వు ఎన్ని చెప్పాలి? 14. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అతుల్, అజయ్, కృష్ణ, అవంతిక, అఫ్రీన్. కృష్ణనా? కృష్ణ ఆతో ఎక్కడ వచ్చిందిరా? అజయ్, అతుల్, కృష్ణ. కృష్ణ ఏంటయ్యా ఆటోటయ్యా? అరే బోల్డ్ ఉన్నాయి. అవని, అవంతిక, చెప్పు. అనుష్క, చెప్పు. అమితేష్, అశుతోష్, చెప్పు. అవంతి, చెప్పు. అక్షయ, ఇంకా అభితేష్, అభిరామ్, అభిషేక్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. పులి ఐఎమ్ వెరీ సారీ. ఒకటి మిస్ అవ్వడం వల్ల మీరు మిస్ అయిపోతున్నారు. కాబట్టి టీం పులి నుంచి సతీష్ ని కిందకి దింపండి. టీం మేక కంగ్రాచులేషన్. టీం మేక వాళ్ళు డబ్బులు సొంతం చేసుకుంటున్నారు. 25,000 లాగు. సో ఈ అమౌంట్ వచ్చింది కదా మా మేకా టీమ్ కి వి వాంట్ టు గివ్ దిస్. Thank you so much once again everybody.